ఇగో చెప్తున్నా అనిల్ మంచి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అసలు? ఇప్పటి నుంచి నేను స్వాతితో వీడియోలు చేసుకుంటున్నా వద్దు ఛానల్లో. నీకు కన్వీనియంట్ గా చేసుకుంటావా అనిల్? నీకు కావాలన్నప్పుడు రావాలి, వద్దన్నప్పుడు వద్దు. ఏంది అసలు ఇది? నాకు అర్థమైతలేదు. మామ నాకైతే సాక్షి వద్దు మామ, స్వాతి కావాలా. స్వాతితో వీడియోలు చేస్తా అంతే. ఎందుకు నాకు వద్దు మామ. ఏమి ఎందుకు? అరే నాకు మీ ఇద్దరు వద్దు మామ, నేను ఈమెతో చేసుకుంటా కదా. నాకు ఇద్దరు అవసరం లేదు. వేసుకోలేమా? ఏంది స్వాతి వీడియోస్ కి వస్తా అంటే నువ్వు కొత్తగా? నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు కదా. ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్, ఇప్పుడు చేస్తా. నేను చెప్తున్నా నాతో నువ్వు ఇవన్నీ చెయ్యకు. అవసరం లేదు ఎవ్వరు. ఎందుకు అవసరం లేదు? ఛానల్ నాది, నా ఇష్టం ఉంటది కదా. నువ్వు ఎవరు చెప్పనీకే? ఎప్పుడు చూసినా ఏదో ఒకసారి ఇంట్లో చెల్లగొడుతూ, ఒకసారి ఛానల్ లో చెల్లగొడుతూ. మా చెల్లెనే ఇప్పుడు మా చెల్లెనే తెచ్చి పెడతా అంటున్నావు నన్ను పక్కకు జరిపి. నాకు నువ్వు వద్దు. నీకు చెల్లెనే అవుతుంది. అవి నోడుతా చెప్పాను. లేదు కాను. నీ బాధ నాకు చెప్పు. నీ బాధ వీడియోస్ చేయొద్దని నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎవరిని తీసుకోవద్దు. మా చెల్లెని కాదు, బయట వాళ్ళని కూడా తీసుకోవద్దు. వద్దు సాక్షి చెప్పేసి ఛానల్ వద్దని చెప్పేసి ఎందుకు ఏడుస్తున్నావు? ఆ దిప్పు ముఖం దిప్పు ఏడిచేసి ఎందుకు ఏడిచి ఏం చేస్తావు? వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకి 11. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫుల్ క్రేజీ వీడియో అనమాట. మీ అయితే డేంజర్ ప్రాంక్ చేస్తున్న సాక్షి మీద ఈరోజు. ఏం ప్రాంక్ చేసినా చెప్పామా? ఇన్ని రోజులు అయిపోయింది. మస్తు లొల్లీలు చేసినాం. ఇప్పటికీ మా అమ్మ మొత్తం సెట్ చేసిండు. మా మమ్మీతో మాట్లాడేసినాం. మొత్తం క్లియర్ అయిపోయింది, కూల్ అయిపోయింది, ఫ్రెష్. అందుకే డేంజర్ సెట్ చేసి మా ఫ్యాన్స్ చూస్తారు కదా, మొత్తం ఛాతి చూపిస్తుంది వెళ్ళగా. సో గైస్ అయితే మన ఛానల్లో ఒక న్యూ మెంబర్ అయితే యాడ్ అవ్వబోతున్నారు. ఓడో చూపిద్దాం. లెట్స్ గో. కమ్ 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 కమ్. కొత్తగా వచ్చారు అనమాట. హాయ్ హాయ్. మీకు అందరికి తెలిసిందే, లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి చూస్తారు. హలో గైస్. అంటే ఎప్పుడు అరుకుంటూ వచ్చినా ఇప్పుడు మంచిగా వచ్చిన వీడియోలోకి. సో గైస్ సాక్షి వాళ్ళ చెల్లె అనమాట, మీకు అందరికి తెలిసిందే. అండ్ ఇప్పటి నుంచి మన వీడియోలో కంటిన్యూ వస్తుంది అనమాట. చాలా మంది తెలియదు. సో ఆమె నోడుతో మనం చెప్పేసి చెప్పు చెప్పు. నా పేరు స్వాతి, నేను సాక్షి వాళ్ళ సిస్టర్ ని, అంటే స్మాల్ సిస్టర్ ని, బిగ్ సిస్టర్ ని కాదు. నేనేమైతే చెప్పు. చెప్పు ఏమైతే. నేను ఏం కాదు గైస్, అనిల్ మైకిల్ అవుతాడు అంతే. సో గైస్ చూస్తారు కదా, ఇట్లాంటి రివెంజ్ వస్తుంటే అనమాట. ఇదే నాకు కావాల్సింది. పక్క కావాలి, ఇట్లాంటి వాళ్ళే కావాలి. వీడియో ఫుల్ క్రేజ్ అవబోతుంది. ఏంటంటే నాకు ఒకటి మాటికి ప్లీజ్. నేను ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత మాటిస్తా. అంటే అప్పుడే తెలిసిపోయింది మీకు మనం ఏదో కూడా చేస్తామని చెప్పి. సో మ్యాటర్ ఏంటంటే మనం ఇద్దరం కలిసి ఇప్పుడు సాక్షి మీద ప్రాంక్ చేస్తాం. ఏం చేస్తావు ఆమె మీద? నువ్వు ఆమె మీద చిన్న ప్రాంక్ చేద్దాం. నాకు సపోర్ట్ చేస్తావా? నేను చెయ్యను, మా అక్కకైతే చేస్తా, నీకైతే చెయ్యను. ఇట్లుంటే వేరే దాంట్లో అంటే చేస్తా. నేను ఏమంటారు డామేజ్ గిమేజ్ డేంజరస్ ఏం చేయను. నార్మల్ గా ఏడిపిస్తాను. ఏం లేదు. ఏం చేస్తావు చెప్పు? ఏడిపిస్తా, సతాయిస్తా అంతే. ఏడిపించడం అయితే నేను ఆబ్వియస్లీ సపోర్ట్ చేయను. మా అక్కని ఏడిపిస్తామంటే వచ్చి సపోర్ట్ చేస్తా. ఇట్లా ఉంటది. అక్క చెల్లెలు ఇద్దరు ఒకటైతారు. నన్ను పిచ్చని చేస్తారు, మా మామని కూడా పిచ్చని చేస్తారు ఇక్కడ. మీరు ఎందుకు పిలిచిరు ఇప్పుడు? నాకు మా అక్కని ఏడిపోయిన నన్ను పిలిచిరా మీరు? అవును, నువ్వు సపోర్ట్ చేస్తావు ఒకటే మరి అనొద్దు. నేను చెయ్యి, ఆమె ఏడుస్తుంది. నాకుంటది. నాకు ఇన్ని రోజుల నుంచి మా అమ్మ నాకు టార్చర్ చేసింది. మామ నా వల్ల అయితే లేదు. ఇప్పుడు నేను చుక్కలు చూపాలనుకుంటున్నా. నాకు కూడా మస్తు టార్చర్ అయింది మీ వల్ల. ప్లీజ్ స్వాతి, నాకు ఒక్కసారి హెల్ప్ చేయాలి. ఎందుకు అట్లా చేస్తున్నావు? ప్రతిసారి హెల్ప్ చేస్తా. ఛానల్ కొత్తగా వచ్చినందుకని ఒక్కసారి మా కోసం. ఇప్పుడు ఛానల్ ఏంటంటే మామ ఎట్లుంటది మామ చెప్పు. కొత్తగా వచ్చినప్పుడు ఎట్లున్నా తెలుసా? పిచ్చోలు అయిపోవాలా. అట్లా అని మా అక్కని ఏడిపోయలేను కదా నేను. ఎమోషనల్ ఇవన్నీ కొట్టొద్దు. ఇగో ఇన్ని రోజుల నుంచి మీ అక్క నువ్వు కలిసిమెలిసి కదా, ఇప్పుడు మీ అక్కకి నీకు ఫైట్ పెడేస్తా. అన్ని కామన్ నడుస్తుంటాయి. మంచి ఏడిపిచ్చుడు, కొట్లాట అన్ని నడుస్తుంటే చేస్తుంటేనే మనకు ఐడియా వస్తుంటది ఇంకేం చేయాలి. వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వాళ్ళు అదే అడుగుతారు, ఊకే ఏంది మీరు ఏం చేస్తున్నారు అని. సో గైస్ స్వాతి వాళ్ళ చెల్లెకి అందరూ కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ అందరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి అనమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి. అండ్
ఇంకేం మామ చెప్పు. సాక్షి ఎట్లనో ఈమె కూడా అంతే, ఇద్దరు చాలా మంచోళ్ళు. కానీ ఏంటంటే మేము అప్పుడప్పుడు మేము లొల్లి పడుతున్నాం అనమాట. సో ఇప్పుడు నాకు అన్ని నేను ఏమంటాను మామ, ఇప్పుడు చేస్తుంది నేను అడిగినా మామ, నువ్వు అడుగు. తర్వాత మీరే కన్విన్స్ చేసుకుంటా అంటే చేస్తా. ఏం కాదు సాక్షి, నువ్వు చేయరాదు. సాక్షి అంటావు చేస్తావా చేయవా? మీరు తర్వాత కన్విన్స్ ప్లీజ్ అమ్మా తల్లి, ఏంది నాకు ఈ బాధ? అడుకోవాల్సి వస్తుంది, నా ఛానల్ వచ్చి నేను అడుకోవాల్సి వస్తుంది, ఏంది బాధ? చేస్తావా చేయవా? ఒప్పుకుంటది. సరే ఒక్క వీడియోకి ఒప్పుకుంటా, నెక్స్ట్ టైం నుంచి అయితే ఒప్పుకోను, ముందే చెప్పేస్తున్నా. నెక్స్ట్ టైం సాక్షి సాక్షికి ఉందనుకో ఇప్పుడు నా చేతిలో. సో గైస్ చేసేయాలి ముందే. ఏడవాలి. సరే డన్. ఈరోజు వీడియో ఏంటి తెలుసా? ఒకటే, నువ్వు నేను ఇప్పటి నుంచి ఛానల్ వేస్తున్నాం, సాక్షి ఛానల్ లేదు. అమ్మో ఇంకేం లేదు. చంపేస్తది. ఓకేనా? అది వస్తుంది. వద్దు ఛానల్లో మేము చేసుకుంటాం, మేము ముగ్గురం, నువ్వు అవసరం లేదని చెప్తే ఆమె ఇట్లా బాధపడతాను. నేను బయటికి పోతున్నాను వచ్చిన ఈడికి. ట్విస్ట్. సో గైస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆమె రియాక్షన్ చూద్దాం, ఆమె రియాక్షన్ ఎట్లా వస్తుంది అని చూద్దాం. ఓకేనా? మామూలు బయటికి పోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ టైం అసలు నమ్మదన్నమాట స్వాతి మాటలు. సో గైస్ పెద్ద లొల్లి చేసేద్దాం స్వాతికి అండ్ సాక్షికి. లాస్ట్ కి ఆమె ఎట్లా చేస్తాం నాకు తెలిసి చూద్దాం. లెట్స్ సీ. ఓకేనా? ఆమె వచ్చిన కెమెరా చేద్దాం. సో బాయ్. A few moments later. ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దాం, అయిపోతుంది. బయటికి పోతున్నా అని చెప్పినావు కదా. ఉట్టిగానే వచ్చిన. ఎందుకు? అనిల్ కాల్ చేసిండని వచ్చిన. ఎందుకు ఫోన్ చేసినావు? నేను ఒకటి చెప్పాలా, వీడియోలో చెప్పేసి. అయినా నువ్వు అనిల్తో మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నాం, అయిపోయింది సార్ట్. అది కాదు అన్న వదిలేసే కానీ నేనే పిలిచిన. వీడియోలో ఏదో ఒకటి చెప్పేసి కథం చేద్దాం ఫైనల్ చేసి. గురించి అదే ఇప్పటి నుంచి నేను స్వాతితో వీడియోలు చేసుకుంటే వద్దు ఛానల్లో. ఏం మాట్లాడుతున్నావు? అదే కదా నువ్వు ఛానల్ చెప్పేసి అయిపోతుంది. ఇంకోసారి నాకు నీతో వద్దు వీడియోలు. వచ్చే ముందు అని కాల్ చేసిండు వచ్చిన. నాకు చెప్పడం తెలియదా నీకు? నువ్వు అతను మాట్లాడు. ఛానల్ కి నేను కదా, నా ఛానల్ అది. నాకు చెప్పాలి. ఛానల్ నాది. వచ్చిన ఆమె నేను పిలిచినా ఆమె వచ్చింది. ఛానల్ నీదైతే నువ్వు రాకని చెప్తున్నా నేను అంతే. అయ్యో నీకు చెప్పేసి వీడియోలో ఏమున్నా వద్దు మామ, సాలి లొల్లి గిలినా వల్ల అయితే మామ. నేను స్వాతితో చేసుకుంటా. మళ్ళీ లొల్లి ఏముంది? నీకు కన్వీనియంట్ గా చేసుకుంటావా? నేను నీకు కావాలన్నప్పుడు రావాలి, వద్దన్నప్పుడు వద్దు. ఏంది అసలు ఇది? నాకు అర్థమైతలేదు. ఛానల్ నీదైతే నీకు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తావా? నీ ఇష్టం ఉంటది. ఎక్కువ మాట్లాడక స్వాతి, మధ్యలో నాకు అర్థమైందా? మాట్లాడకు. ఇవన్నీ కాదు మామ, ఇగో ఇన్ని రోజులు సొల్లు అయితే చెప్పినా నేనే తీసినా ఛానల్ వీడియో వద్దు. మా ఫ్రెండ్షిప్ ఏదో అట్లనే నడుస్తుంది. పిచ్చి పట్టి నాకు వద్దు మామ, చాలు గిల్లి ఇవన్నీ నా వల్ల అయితే మామ. ఇన్ని రోజులు అయిపోయినాయి చాలు. ఇక ఈడ చెప్పు, నువ్వు చెయ్యి లేపకని చెప్పినా. మామ నాకైతే సాక్షి వద్దు మామ, స్వాతి కావాలా. స్వాతితో వీడియో చేస్తా అంతే. ఎందుకు? నాకు వద్దు మామ, నాకు సాల్ అయిపోయింది మామ. నీ ముంగడు ఉన్నా నేను ఇంకా లేను, అర్థమైందా? ఎక్కువ మాట్లాడకండి, చంపలు తగులుతాయి. నేను చెప్తున్నా ఇవే మాటలు తగ్గించుకో, అయిపోయింది. వద్దు అలా వీడియోలో అయిపోయి. ఎందుకు వస్తావు నువ్వు? ఎందుకు వస్తావు? చెప్పేసి మామ వద్దు మామ, బరాబర్ వస్తుంది. వద్దు అన్నాక నువ్వు ఎట్లా వస్తావు సాక్షి? సారీ తెలియదు చేయండి, మధ్యలో నువ్వు ఆమె మీదకి ఎందుకు కలుస్తున్నావు? వద్దు అన్నాక ఆమె ఎందుకు? అరే నాకు మీ ఇద్దరు వద్దు మామ, నేను ఈమెతో చేసుకుంటా కదా. నాకు ఇద్దరు అవసరం లేదు అంతే. చేసుకోలేమా? వీడియోస్ వస్తా అంటే నువ్వు కొత్తగా నీకు అసలు ఇంట్రెస్టే లేదు కదా. ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్, ఇప్పుడు చేస్తా. అయితే మీ అక్కనే మర్చిపోతావా? అక్కని మర్చిపోతా అంటలేను. వీడియోస్ దాకా తను దాకా ఎట్లయితుందమ్మా? అది పద్ధతి కాదు. నాకు ఎవరు అవసరం లేదు మామ. ఎందుకు ఇప్పుడు స్వాతి ఇంపార్టెంట్. ఎట్లా చేస్తాం? మేము కూడా చేస్తాం. ఎట్లా చేస్తారు మేము? ఛానల్ నాది. ఎట్లా చేస్తాం? ఛానల్ సాక్షి వద్దంటా నేను. నువ్వు వద్దు సాక్షి వద్దు, వెళ్ళిపో. వద్దు వీడియోలో చెప్పేసి నాకు ఒక వీడియోలో చెప్పేసి డైరెక్ట్ చెప్పేసి నాకు వద్దని చెప్పేసి. ఎందుకు చెప్తాను? నాకు రోజు ఒక తలకాయ నొప్పి పెడతావు. నువ్వు ఎందుకు ఏడిపిస్తావు నన్ను? మళ్ళీ ఎందుకు ఏడిపిస్తున్నావు ఇంతగానా? మళ్ళీ ఆమె ఎందుకు వద్దంటున్నావు? ఆమె వద్దు మామ, నాకు వద్దు. మనం చెప్పింది తినొచ్చు కదా, వద్దంటే ఉంటది ఆమె. అది ఆని ఇష్టం కదా, అని ఎవరిని పెట్టుకోవాలి. నేను
చెప్తున్నా నాతో నువ్వు ఇవన్నీ చెయ్యకు. ఏం అవసరం చేయమంటున్నావు? లేదు ఎవ్వరు. ఎందుకు అవసరం లేదు? అవసరం లేదు, ఇప్పుడు వద్దని ఎందుకు? ఛానల్ నాది, నా ఇష్టం ఉంటది కదా, నువ్వు ఎవరు చెప్పనీకే? ఏంది బరాబర్ చెప్తా. నాకు స్వాతితో చేసుకునే వీడియోలు నాకు అవసరం లేదు. చేయొద్దు. ఎందుకు చేయొద్దు? చేయొద్దు అని చెప్తున్నా కాబట్టి. నేను ఎందుకు చేస్తా, చేస్తావు? అది నా ఇష్టము. మంచిగా ఇంటికి పోయినాక మాట్లాడతా. ఇలా లేదు, మాట్లాడాల్సిన నేను అవసరం లేదు. చేస్తా. ఈయన మాట్లాడు, ఛానల్ నాది కాదు. నేను ఇప్పుడు ఆనే ఛానల్లో చేస్తా. చేసుకోరా చెయ్యం పోరి. చేయకమా వద్దు మళ్ళా మమ్మల్ని పిలవను మామ, నేను ఎందుకు పిలుస్తా? ఈవెన్ కూడా ఆగని చెప్పు మళ్ళా ఈవెని బరాబర్ బరాబర్ వస్తా. ఎందుకు వస్తావు? రావద్దు వస్తా రావద్దు అని చెప్పడానికి నేను వస్తా. వీడియో ఇది నీది లాస్ట్ వీడియో, డైరెక్ట్ చెప్పేసి వద్దు వెళ్ళిపోయాయి. లాస్ట్ వీడియో నాది ఎందుకు కాదు? కాదు. ఎందుకు? వదిలేరాదు సాక్షి. ఏంటని ఇది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి, ఒకసారి ఇంట్లో చెల్లగొడుతూ, ఒకసారి ఛానల్ నుంచి నేను ఎలాగొట్టాను ఇంట్లోకి వెళ్ళి? ఒకసారి మా చెల్లెనే, ఇప్పుడు మా చెల్లెనే తెచ్చి పెడతా అంటున్నావు నన్ను పక్కకు జరిపి. నాకు నువ్వు వద్దు. కంటెంట్ వైజ్ గా వాడుకుంటావా ఏం నువ్వు? కంటెంట్? మరి ఏంది నీకు అట్లా మరి? ఏమైనా కంటెంట్ ఉంటే ఆమెను అడుగు, ఇట్లా స్వాతి కూడా నన్ను కావాలి ఇప్పుడు అని మమ్మల్ని మాట్లాడు. కూర్చోబెట్టి అడగాలి ఒకళ్ళు నాకు ఎవడే తీసుకుంటాను. తెలుసా guys? అది ఇంట్లోనైనా బయటోళ్ళైనా ఎవరైనా కానీ నువ్వు తీసుకున్నప్పుడు ఎంత అడగాలి ఒకళ్ళు తీసుకుంటున్నా నువ్వు నేను ఎంత- తీసుకోవాలా వద్దా అని చెప్పి. ఇదే హర్షి అంటే వద్దని చెప్పినా. ఒకళ్ళు వచ్చి నువ్వు ఒకళ్ళు వెళ్ళిపోయి చెయ్యొద్దు అట్లా. నేను అరిచినాకో మనం ఎట్లుంటే తెలుసా? చూసావా? మంచిగా రెడీ అయితే వచ్చినావు. స్వాతి కోసం రెడీ వచ్చినా. ఇగో చెప్తున్నా అనిల్ మంచిగా నువ్వు ఎందుకు ఉన్నాడు. చేయలేకపోతున్నావు అసలు? ఎందుకు లేపొద్దు? అరే ఇదే నాకు ఈమెతో నేను అందుకే అయితే డైరెక్ట్ చెప్పేస్తున్నా. అది మంచిగా ఉండదు చెప్తున్నా. ఏ, వస్తా. అందులో మాట్లాడాల్సిన అవసరం నన్ను లేదు. పిలిచినప్పుడు నేను మాట్లాడతా. పిలవలేడు. పిలిచిండు. నేను చెప్తే రావాలి, నువ్వు ఎవరు లేదు. చెప్పినా రావద్దు. అనిల్ చెప్పినా నేను వస్తా. ఎందుకు వస్తావు? ఇగో Obviously. నువ్వు అంత పెద్ద మామ ముంగన సేమింగ్ చేయలేపుతున్నావు, నాకు అందుకే వద్దంటున్నా డైరెక్ట్. వద్దామని చెప్పు. పద్ధతి కాదు మామ, ఇది చెప్తున్నా నేను. ఎందుకు నీదేంది? నీదేంది? నువ్వు నాకు ఎట్లా తీసావు? అది కావాలన్నప్పుడు ఆడుకుంటావు, లేకపోతే తీసేసా. ఏంది ఆమె నీది? ఏం చెప్తున్నా ఇప్పుడు ఆమె వద్దు ఎందుకు వద్దాను అవసరం లేదు. మళ్ళీ అదే అన్నావు మామ, వద్దని ఇటు చెప్తున్నా. పోతున్నావు, అటు పోతున్నావు బాబాయ్. ఒక్క దగ్గర ఉండు, ఇటైనా అటైనా. మళ్ళా ఏంది మళ్ళా నువ్వు ఎట్లా ఊకే చేయలు లేపుతున్నావు, కొట్టేస్తున్నావు, ఏం పద్ధతి అది? ఆయన మంచి పని చేస్తున్నా మరి. ఏ వద్దు అని దా సత్య, మన వీడియో అరే, కోపం తెప్పేకండి నాకు చెప్తున్నా. నేను ఏ, తెప్పేది అందుకే ఏమైనా వద్దు తీసుకొని అంటున్నా. తెప్పి ఇగో వాళ్ళు ఇట్లా కొట్టేస్తాను ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తున్నా. రాయి తీసుకో. నేను స్వాతితో వీడియో చేసుకున్నా కదా, నీకు నాకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా, ఇంటికి పోయినాక మాట్లాడదాం. ఏం మారుతావు? ఇంటికి పోయినదా? ఏం మారుతావు? ఇంటికి పోయినదా? నీది అవసరం లేదు, సెట్ కావు. నీకు సెట్ కాదు, ఆమెతో నాకు సెట్ అయిపోతుంది. వద్దు, నాకు మనం వీడియో చేసుకుందా, అవసరం లేదు మామ. కూర్చొని మాట్లాడుకో ఏదో. కూర్చునేది లేదు మామ, నించోనే మాట్లాడతా ఇప్పటి నుంచి నేను. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటున్నావేమ్రా? నీదేంది? ఆమె. ఏంది? చేయలేదు ఏం లేపుతున్నావు. చేసింది ఆమె? అలాంటి వాళ్ళు ఎందుకు అంటున్నావు? ఏం చేయలేదు చేసింది? లేపుతున్నావు. చూడు ఏం మరి. చేసింది ఆమె? నాకు వద్దు మామ ఛానల్, ఎందుకు వద్దు? వద్దంటే మళ్ళీ అదంటూ ఊకే వద్దు వద్దు అంటారు. నువ్వు చాలా పని చేస్తావు, మీరు నువ్వు ఏమైనా ఆ, చేసుకోరు. పని చేసేరా. ఛానల్ పని చేసి. అంటే మంచి మంచిగా ఉంటావా? అవును, ఉంటా. ఉండు మళ్ళీ మంచిగా ఉంది నీది. వీడియోస్ అవసరం ఉన్నప్పుడు పిలుచుకుంటాడు, ఏదైనా ఉంటే పిలుస్తాడు. ఈ అవసరం అంటే నీ మెయిన్ పాయింట్ లో మేము ఉన్నాం. ఇప్పుడు నీ మంచిగా ఉన్నప్పుడు అయితే వద్దు. వద్దంటే వద్దు అంతే ఇప్పుడు కదా. ఆమె మంచిగా కనిపించగానే కథ ఆమె పెట్టుకుని ఆమె చేసుకుంటా మీరు వద్దు అది ఏం వద్దు పద్ధతి? మామ, నాకు నిజంగానే వద్దు ఈమె. అట్లా ఉండొద్దు. మనిషి చాలా గలీజ్గా చేస్తున్నావు. నీది ఏంది నీది అసలు? నా స్వాతి మా వీడియో చేసుకున్నా. మేము చేసుకుంటాం. ఓరే చెప్తున్నా సాది మంచిగా ఉండదు సాది. నువ్వు ఆమె మీద తీసింది కదా నువ్వు. అవునా? అది ఎందుకు అన్నారు? అన్నీ అదే ఎందుకు నీ place లో బయట వాళ్ళు ఉంటే ఇప్పటికీ గలీజ్ ఉంటుండే. నేను నిజంగా చెల్లెందని చెప్తున్నా. కొడతలేవా? అంటే ఆనే పిలిచిండనే కదా నేను వచ్చినా. నన్ను అడగకుండా ఎట్లా వస్తావు నువ్వు? నన్ను అడగాలి. అదే ఏదైనా ఉంటే పిలిచిండు నేను పోవాలా, అని పోవద్దా, చెప్పొద్దు. నన్ను వీళ్ళు పిలిచినారు అని చెప్పి నన్ను అడిగితే నేను చెప్తా పోవాలా పోవద్దా అని చెప్పి. నువ్వేం చెప్పేది? అంటే నేను నువ్వు చూసిన ఎందుకు పోవద్దని చెప్తావు నాకు ఆనే ఎవరు దగ్గరికి? ఇవ్వనికి ఆమెకి? ఆమెకి ఇండిపెండెంట్ లేదు, ఆమెకి అవసరం లేదు. sister వాళ్ళు. ఆమె సిస్టర్ ఆమె సిస్టర్ వాళ్ళు ఆమె నాకేమైతే అడుగు నీ మరి. sister ఆ? అడుగు అవును ఎవరిని నీ అడగాలి? సిస్టర్ నాకు చెల్లెనే అవుతుంది. ఎందుకంటే చెల్లి ఆమె నోడుతా చెప్పాను. లేదు కాను. అయిపోయింది. నేను ఎప్పుడైనా అన్నానా అన్నా అని? అన్న అనకపోయినా అన్ననే అవుతాడు. కాదు, నీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు? నా కోసం నాకు అర్థమైతే లేదు. నీకోసం ఎవరు పెట్టుకుంటలేరు. నువ్వు పెద్ద హీరో కాదు నీకోసం కొట్టుకోని. నా హీరోయిన్ కాదు కదా, సరే వదిలేసి నేను నీ మీద హీరోయిన్తో చేసుకున్నా. ఛానల్ లకి ఇచ్చేసి ఎవరితోనైనా వేసుకో, ఏదైనా వేసుకో, ఏ ఛానల్ అయినా వేసుకో. ఛానల్ కావాలి నీకైతే. అవును, channel వద్దు నీ కావాలి. నేను ఛానల్ నేను చేసుకుంటా వీడియో. నేను స్వాతితో వీడియో నేను చెప్తున్నాను, షెట్ వద్దని చెప్పిన. నేను కొట్టేదాకా చూసుకోకు. మంచిగా నేను కొట్టే మామ చెప్పు మామ. మరి కొడతావు? మన చూడు మన చేయలేపుతుంది. ఏయ్, చూస్తా. చూసావా ఏయ్. చూసావా? ఏయ్. ఏ, తమ్ముడు వద్దు ఇగో. ఏంది ఏంది చేతులు చెప్తున్నావేమో గట్టిగా పీకు, ఎందుకంటే నీకు మొత్తం కాదు నీ బాధ నాకు చెప్పు, నీ బాధ ఏంది? వీడియోస్ చేయొద్దని నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎవరిని తీసుకోవద్దు. మా చెల్లెని కాదు బయట వాళ్ళని కూడా నేను తీసుకోవద్దు. మీ చదువుతో వీడియో చేయడం నాకు ఇష్టం. ఇప్పుడు నుంచి చేసుకుంటా నేను. నువ్వు అవసరం లేదని చెప్తున్నా కదా, అర్థమైందా? ఎంత మంది నన్ను కూడా అడుగుతారు మీ ఛానల్ వస్తామన్నా అజానా, అమ్మాయిలు అడుగుతారు, ఆంటీలు అడుగుతారు, అంకుళ్ళు అడుగుతారు. ఎవరిని తెస్తలేం మేము. తెచ్చుడు నీ ఇష్టమే, ఎవరిని పడతా అవును మా ఛానల్ నాది కాబట్టి నేను చెప్తున్నా మేము వద్దని చెప్పి. నీ ఛానల్ ఏంది?
కష్టపడ్డది మేము నీ ఛానల్ అయినా మేము కాదు మేము అనకు నేను ఛానల్ డిలీట్ చేసి వాడేసా ఏం చేసుకుంటా చేసుకో నీ ఎందుకు ఛానల్ డిలీట్ చేస్తావు నువ్వు ఇదిగో నా ఇష్టం ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకోపో నేను కూడా ఒక అబ్బాయిని తెచ్చుకొని చేసుకుంటా చేసుకో నీది నువ్వు చేసుకో మాది మేము చేసుకొని సరే, ఉంటాము చేసుకో. ఇంట్లో కూడా కానీ నేను ఉండు అనిల్ వాళ్ళ ఇంట్లోనే ఉండు అనిల్తోనే వీడియోలు చేసుకో ఏమన్నా చేసుకో ఎందుకు చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు ఎందుకు చూసుకునే రానివ్వవు? రాజా బరాబర్ బతుకు. వస్తా. నాదే బతుకు. ఎక్కువ మాట్లాడకు అనిల్, నేను చెప్పా పగలగొడతా, నేను నిజంగా చెప్తున్నా నేను ఇవే మాటలు వద్దని చెప్పినా నీకు ఇవే మాటలు వద్దు అర్థమైందా నీకు ఆయన నిన్ను రెచ్చగొడుతుంది ఎందుకు రెచ్చిపోతుంది అమ్మ ఏమంటారు మా ఛానల్ చెప్పేసి ఒక వీడియో చెప్పేసి అయిపోతుంది అమ్మ వెళ్ళిపోయినా అని చెప్పి వద్దు అని చెప్పేసి ఛానల్ చేంజ్ అయిపోయి వేరే నేమ్ వస్తుంది నేను వేరే అబ్బాయితో వీడియోస్ చేస్తున్నా అనిల్ నేను ఛానల్ వచ్చి తీసేస్తున్నా నువ్వేం తీసేసా నేనే తీసేస్తున్నా నేను కాదు కాదు నీ ఛానల్ లెక్క నిన్నే మేము తీసేస్తున్నాం నా ఛానల్ లో ఓన్లీ నేను స్వాతి తప్ప ఇంకొకరు కనిపించారు ఇప్పటి నుంచి వీడియోస్ సీన్ లేదా అంత చెప్పాడా ఏంటిది చెప్పు. నీ బాధ ఏంది నాకు ఒకటి చెప్పు నీ బాధ ఏంది నీ ఛానల్ లెక్క నిన్ను తీసేస్తున్నాం అమ్మ, నీకు వద్దు మామ నేను చెప్తుండే మామ. మరి ఏంది నీది? నువ్వు కావాలంటే నేను వీడియోలు చేసుకుంటా చెప్పు వాళ్ళకి వద్దు నాకు చెప్తున్నా స్వాతి చెప్పి నాకు కూడా వద్దు నువ్వు అనిల్. కూడా వద్దు ఆ ఛానల్ ఎందుకు తీసుకుంటావు మేము చేసుకుంటాం అంటున్నాం కదా దాని గురించే కదా మేము అడిగేది మేము అది చేసి మేము కంటెంట్లు చేసి మేము అన్ని చేసి ఇప్పుడు అంటే ఎవరికో ఛానల్ ఊరికైంది మీ చెల్లెనే కదా మా చెల్లిని ఏమంటలేను ఇంటికి వెనక ఆమెతో మాట్లాడతా ఆమెతోనే ఏం మాట్లాడు నాతో మాట్లాడు కూడా రాదు బాబాయ్ ఎందుకు రాదు? ఇంటికి నేను వస్తా. వాళ్ళ నేను చెల్లెని వస్తా. తీసుకొచ్చి ఆ. ఆమెను పెట్టుకుంటున్నా ఈమె వద్దంటే అది పద్ధతి పద్ధతి కాదు సరే, అసలు అందుకే నువ్వు ఒకసారి ఆలోచించి మాట్లాడేమన్నా ఉంటే. నా గురించి నువ్వు ఆలోచించు నా గురించి నేను ఆలోచించిన నాతో అయితే సపోర్ట్ ఇస్తున్నా నాకు అయితే అమ్మా తల్లి వద్దు నేను స్వార్థం చేసుకున్నా వీడియో నాకు వద్దు అవసరం లేదు ఆ? నేను మంచిగా చేసుకున్నా అంతే. వీడియోలో స్వాతి ఇప్పటి నుంచి ఇంట్రొడక్షన్ మంచిగా మధ్యమే ఇవ్వాలి ఎవరు ఇవ్వద్దు నాకు ఇంట్రొడక్షన్ అర్థమైందా ఒకటి చూద్దాం. చెప్పు నా ఇంట్రొడక్షన్ చెప్పు వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ లెవెల్ చాలు ఇగో ఇట్లుంటే చాలు ఇంకా నాకు ఏం అవసరం చెప్పు ఇంకా. ఇట్లా చెప్పాలా? సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ లెవెల్ సరే ఏమేం చెప్పమా మామ అదే మాట చెప్పు నేను ఏం చెప్పా ఇప్పటి నుంచి ఆ కంటే అది చేంజ్ ఖతం అయిపోయింది, నేను కట్ చేసేసాం. కట్ నువ్వు నీ నాకు ఛానల్ అవసరం లెక్క లేదు. నేను చేసినాం, ఆయన ఛానల్ లెక్క అవసరం నేను లేదు. చేస్తున్నాం. నీతోని మేము వీడియో సాక్షి చేయాలనుకుంటలేమా అనిల్? నాకు సీరియస్ కానీ కానీ చెప్పిన నేను. నువ్వు నాకు సీరియస్ నాకు అవసరం లేదు, వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళిపో నన్ను వెళ్ళిపో అంటున్నావేంది? అరే వద్దే అమ్మా వీడియోలో నువ్వు వద్దు వేరే అమ్మాయిని అరే అబ్బాయిని చెప్పు స్వాతి నువ్వు ఎప్పుడు అర్థమవుతలేదు సాక్షి వద్దు అన్నాక నువ్వు ఎందుకు అంటున్నావు నీకు రెస్పెక్ట్ ఉందా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదు వస్తుంది. ఎందుకు లేదు లేదు వస్తుంది నీకు నా ఛానల్ నుంచి తీసేసాక ఎందుకు నిలబడ్డావు మళ్ళా ఎందుకు నువ్వు కాదు నా ఛానల్ అది అర్థమైందా నీది కాదు, నా చెప్పేసి స్వాతి నాకు ఇది అవసరం లేదు ఊరికే లొల్లిలో వద్దు పడొద్దు. సాక్షి ఎందుకు గొడవలు పడుతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నా మధ్యలో మాట్లాడకు నేను మంచిగా ఉండదు నేను సీరియస్ గా ఆయన చెప్తున్నా వద్దు అంటున్నావు కదా ఆడెవడు నాకు ఆయన వద్దని వద్దు చెప్పనీకి అనిల్ నేను చెప్తున్నా నన్ను బాధ పెట్టకు ఊకే బాధ పెట్టకండి. నేను నిన్నటి వరకే చాలా ఇట్లున్నా నువ్వు నిన్నటి వరకే నేను ఒక సంవత్సరం నుంచి బాధపడతాం మళ్ళీ నేను చెప్పుకోవాలా ఆ బాధలు దేనికి బాధపడుతున్నా నాకు నువ్వు వద్దు సాక్షి నేను మీతో చేసుకుంటా అంటున్నా కదా సరే చేసుకో చేసుకురా పో వద్దు చెప్తున్నా కదా నువ్వు ఎట్లా చెప్పాలి చెప్పమని మంచిగా చెప్పు. డాడీ చెప్పేసి నేను నేను నేర్చుకుంటాను మంచిగా నేను నేర్పిస్తుందా మారే మామ నేను నేర్పించుకుంటా మామ ఇప్పుడు నేను ఆమెకు మంచి నేర్పించుకున్నా కూర్చోబెట్టుకొని నేర్పించుకుంటా ఆ, సరే నీ ఇష్టం. చెప్పేసి ఛానల్ ఇప్పటి నుంచి నీతో నాతో వీడియోస్ రావని చెప్పేసి ఎందుకు చెప్తా చెప్పదా చెప్తాను మామ ఆగు నువ్వేందుకు చెప్తావా అన్ని వాళ్ళ కంపల్సరీ వస్తుంది మామ, నీ నువ్వు- ఛానల్ కి నిన్ను తీస్తున్నామంటే అరే నువ్వు అలా అంటే మామ చెప్పేసి నువ్వు అన్ని కాదు మామ మామ సీరియస్ మామ జోక్స్ ఆడక మామ చెప్పేసి సీరియస్ మాట్లాడుతున్నా ఏమన్నా నవ్వు కూడా మాట్లాడుతున్నా చెప్పేయమని మామ మరి చెప్పేయమని మామ మరి ఏం లేదు అని వస్తుంది పక్క చెప్పే సాక్షి ఏడుపోక పెట్టకు ఇగో ఇదే వద్దు లాస్ట్కి ఎమోషనల్ కొడుతురు నన్ను కొడుతురు వద్దు సాక్షి చెప్పేసి ఛానల్ వద్దని చెప్పేసి ఎందుకు ఏడుస్తున్నావు ఆడు దిప్పు ముఖం దిప్పు ఏడిచేసి ఎందుకు ఏడిచి ఏం చేస్తావు మామ ఏడిసే ముందు నన్ను ఏడిపోక ముందు ఉన్నాను మామ ఇవన్నీ ఆమె ఏడవడం కాదు చెప్పు స్వాతి నువ్వా నేను అవును చెప్తున్నా ఎందుకు ఏడుస్తున్నావు సాక్షి అది ఆన్ ఇష్టం కదా ఆనే చాయిస్ అది నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఇప్పుడు ఏడుస్తే ఏమైనా అవుతుందా ఏం కాదు కదా ఊకే ఏడిపిస్తాడు అన్నిట్లో అవసరం ఉన్నప్పుడేమో వీడియోలు చేసుకుంటావు ఇప్పుడు వద్దంటుండు కదా అప్పుడేమో వీడియోలు వద్దు ఛానల్ వద్దు అని అంటావు ఇప్పుడు వద్దంటుండు కదా వదిలేసేయి నేను చెయ్యా సరే చెయ్యకు నీకు ఆయన చేయమని కూడా కూడా ఎవరు అదే చెప్తలేరు అంటుండు, చెయ్యొద్దని చెయ్యొద్దని చెప్తున్నా వెళ్ళిపో అంటుండు. ల్యాప్టాప్ బుక్ చేసుకుని వెళ్ళిపో వద్దు ఛానల్ వద్దు మాట్లాడుతూ వద్దు మామ ఎందుకు ఏడిపిస్తున్నా ఆమె ఏడుస్తుంది పిచ్చోను ఏడవని మామ నేను అన్నేం చేయమంటావు మామ నేను సంవత్సరం నుంచి ఏడుస్తున్నా నా బాధ కూడా అర్థం చేసుకుంటాను ఏడుస్తుంటే కూడా ఆమె ఏం పట్టించుకోవట్లేదు చూడు పట్టించుకోలేదు అంటే ఆమె ఏం చేయమంటావు మళ్ళా సొంత ఆయన పిక్చర్ వద్దు కదా అంటుండు కదా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వు సీరియస్ అయితే నేను వీడియోలు నువ్వు చెయ్యకు. సీరియస్ అయితే ఏడుస్తే చేసుకుంటా మనం కూడా చెప్తలే అమ్మా అలా చెప్పేసి వెళ్ళిపో ఎప్పుడు అసలు ఎప్పుడు హ్యాపీగా చూసుకోవు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటావు
చెప్పేసి కదా కథ అయిపోతుంది. నేను ఇప్పటి నుంచి అనిల్ ఛానల్ లో వీడియోస్ కి రాను. అనిల్ స్వాతితో చేసుకుంటాడా ఇంకెవరితో చేసుకుంటాడా అని ఇష్టం. నేను కూడా చూస్తా ఇప్పటి నుంచి వీడియోలు ఎట్లా చేస్తాడు. నువ్వేంది చూసేది? నువ్వేంది చూసేది? ఆమె చేసే సపోర్ట్ నాకు. చెప్తున్నా కదా. సరే చెయ్యి. 2 రోజులు వీడియోలోకి వస్తారు ఎవరైనా కానీ, మా చెల్లైనా ఎవరైనా కానీ, అంతే కదా బాబాయ్. 2 రోజులు అనుకుంటున్నావు? వస్తారు, దాని తర్వాత రారు ఎవరు. ఇగో అర్థమైంది అట్లా చెప్పిన దానికన్నా మంచిగా టైంకి వేసుకో వీడియో వేసుకోవడం. ఈమె ముఖం మీద ఉంటున్నా మనం అర్థమైందా? ముఖం మీద గిగ్గం మీద అని మాట్లాడు మళ్ళీ ఏం మళ్ళీ వద్దన్నా మళ్ళీ ఎందుకు ఇవన్నీ మాటలు? రానని చెప్తున్నా కదా. మరి ఎందుకు ఇవన్నీ మాటలు? వాడి వస్తాడు నీ దగ్గరికి, ఎవరు రాడు. ఎందుకు ఇవన్నీ మాటలు? ఎవరు రాడు, మాటలు ఎందుకు మరి? చెప్తున్నా ఒక మాట, రేపటికి నీకే గుర్తొస్తుంది. అప్పుడు వస్తావా సాక్షి రా వీడియో చేద్దామని వస్తావా? రాను నేను. అప్పుడు చూపిస్తాను నేను కూడా. జీవితంలో రాను. నేను కూడా నీ దగ్గరికి. నీ వీడియోలో ఏమో అవసరం లేదు, అర్థమైందా? నీ ఛానల్ అవసరం లేదు, నీ వీడియోలో అవసరం లేదు. సరే ఛానల్ ఉంది, నీకు ఒక్కరికే వీడియోలు ఉన్నాయి అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది పెద్ద. నేను స్వాతితో చేసుకుంటా గైస్. వద్దు చేసుకో, ఎవరు వద్దన్నారు? చెప్పు మరి ఎందుకు అరుస్తున్నావు నా ముంగడ? నువ్వు ఎవరైనా గొమ్మని చెప్పడానికి నీదా? సరే ఆమె నేనే సరిపోతుంది వెళ్ళిపో. మూత దావా వచ్చేసాయి. ఎందుకు మామ దా సపోర్ట్ చేసుకో, ఏమైనా చేసుకో. మీ ఇద్దరు నేను చేసుకుంటాం వీడియోలు. ఒక్కరెందుకు చేసుకో? స్వాతి ఉంది ఆ తోడుకి చేసుకుంటా. నువ్వు నాకు చెప్పనికి, నువ్వు నాకు చెప్పనికి. మేము చేసుకుంటాం. అలా మాటలు పట్టించుకోకు. బౌ 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 అంటేనే ఉంటాయి, అర్థమైందా? పట్టించుకోదు మనం. సరే చూద్దాం. నువ్వు కదా నా వెనకాల ఎందుకు వస్తున్నావు? మళ్ళీ వెనకాల పడ్డావు. చెయ్యి లేపకని చెప్పినా నేను నీకు. చెయ్యి లేపకు. ఏంది నీది? కంటే మళ్ళీ చెయ్యి లేపుతున్నావు. వద్దంటుండే నీకు తీసేసిన తర్వాత ఇంత కోపంలో చెప్తున్నా కూడా మళ్ళీ నువ్వు అట్లా. నన్ను తీసేది నేనే చేస్తాను ఇప్పుడు ఛానల్. నువ్వేంది నన్ను తీసేది? అంటే నిన్ను తీసేసింది ఇప్పుడు. నీకు అర్థమవుతుందా? నువ్వు అయినా ఇప్పుడు గొడవ పడుతున్నావు. ఎందుకు చేతులు లేపుతున్నావు? నువ్వు మధ్యలో మాట్లాడకు. నేను నేను మాట్లాడతా. టాపిక్ నాదే అవుతున్నప్పుడు నేను మాట్లాడతా కదా మధ్యలో. నడిచినప్పుడు నువ్వు కంపల్సరీ మాట్లాడాలి. అదే మాట్లాడుతున్నా. అక్కడైనా ఉండు, లేకపోతే ఇక్కడైనా ఉండు. అక్కడైనా ఇక్కడైనా అమ్మా ఏంది మీరు? ఏదుందో అది మాట్లాడుతున్నా నేను, అంతే కదా. అంతే. ఇప్పుడైనా రావద్దు అన్నాడు, నువ్వేందో చెప్పేది నేనే రానని చెప్పేసిన ఆయనకు కూడా. నువ్వు బాధపడుతున్నావు, నీకు సపోర్ట్ ఇచ్చిన. ఇప్పుడు ఆమె బాధపడుతున్నా, ఆమెకు సపోర్ట్ ఇస్తున్నా. తప్పేముంది? మాట్లాడు. నాకు చేయలేప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు, టైంకి వచ్చేది లేదు, ఏం లేదు. ఏం చేయాలి నాకు అర్థమైతలేదు. కాబట్టి మాట్లాడు, ప్రాబ్లం నీది కాబట్టి మాట్లాడు. ఇట్లా తీసి పెడతాడు టైంకి రాగానే గంట కూర్చొని తెలుసు. సరే తెలుసు కదా మా టైంకి వస్తున్నాయి, మా వీడియో టైంకి వస్తున్నాయా? వస్తలేడంట, అందుకే వీడియోలు చేస్తలేడంట. ఎన్ని అబద్ధాలు. లేచేదో 1 గంటలకు 2 గంటలకి 12 గంటలకు లేస్తాడు, 4 గంటలకి లంచ్ చేస్తాడు. మళ్ళీ అంట వీడియోకి వచ్చిన వాళ్ళు కూర్చొని ఉండాలి. సార్ లేచి ఫ్రెషప్ అయ్యి స్నానం చేసుకొని తిని వచ్చి వీడియో చేసే వరకు వెయిట్ చేసుకుంటా కూర్చోాలి. అన్ని అదే చెప్తున్నా కదా, ఇట్లాంటివి వస్తాయి బయటికి. అందుకే ముందే కట్ చేస్తున్నాయి. ఇప్పుడే కథం అయిపోయింది. అమ్మో దుమ్ము రేపటి దినం మళ్ళీ పుసుకున్నామా తెలుసు. ఇగో అన్ని ఏముందా చెప్తున్నా క్లారిటీ క్లారిటీ వద్దు వద్దు వద్దని చెప్తున్నా. నువ్వు నాకొద్దు, నువ్వొద్దు చేసుకోపో. మరి చేసుకుంటా. నువ్వేంది చెప్పేది? నేను చేసుకోవాలా చేసుకోద్దా? ఎందుకు నా మీద అయిపోయింది. నిజంగా చెప్తున్నా నేను. నువ్వు నెత్తి వల్ల కొట్టాల్సింది ఆమెది. ఎందుకు వస్తారు జోలి కోసం? మధ్యలో రాకు సాధి. నేను నిజంగా చెప్తున్నాను. ప్రాబ్లం ఎందుకు? ఇప్పుడు ఉంటా అంటున్నావా, ఉండని అంటున్నావా? ఏం అవసరం లేదు. నా ఇష్టం. కొత్త అమ్మాయిని చేసుకొని చేసుకో, ఏమన్నా నేనైతే వస్తున్నా. అది నా చాయిస్. నీకు తెలియదు చేసుకో. ఐడియా ఇస్తున్నావు. కొత్త అమ్మాయి వచ్చి ఏం చేస్తుందో చేసి పోతుంది, అప్పుడు తెలుస్తుంది. లేదు నేనైతే వస్తున్నా. స్వాతికి నాకైతే సపోర్ట్ చేస్తాను చెప్పింది. చాలా సార్లు అయిపోయింది. ఏడ్చి నాకు అయితలేదు. ఈమైతే రావద్దు వీడియోలో. నేను ఇంటికి పోయినాక మేము సంలాయించుకుంటా. ఎవడు ఉంటాడు నేను కదా, నేను కూడా చూస్తాను. నేనైతే వస్తాను. చెప్పినా నేను వస్తాను.
నన్ను స్వాతి రాదు స్వాతి రాదా నువ్వు ఎత్తున్నావు ఆమె వస్తానే ఆమె ఉంటుంది వెనక మాట్లాడతాను నువ్వు ఎంత మాట్లాడినా ఆమె నా కోసం వస్తుంది స్వాతి నాకు సీరియస్ నేను చెప్తున్నా నేను వస్తున్నా నేనైతే వస్తున్నా నేనైతే స్వాతితో ఇప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాను అనమాట వద్దు, అట్లా ఎట్లా చేస్తావు? చేస్తాను నేను బరాబర్ సాక్షి నాకు ఛానల్ వద్దు ఇప్పటి నుంచి సాక్షి నేనే వస్తలే నాకు ఛానల్ కి అవసరం కూడా లేదు నాకు చెప్పేది అర్థమైందా? అవసరం లేదు మరి ఓ మరి ఎందుకు ఉంచుతావు ఆ వీడియోలో దా సైడ్ కొందా నేను రావాలన్నా ఛానల్ నువ్వు వస్తే రాలేకపోతే లేదు మా ఇది కూడా అంతే నిజంగా చెప్తున్నా నేను పోనీ మా ఉద్దేశం మనం ఏం చేస్తాం చెప్పు మనం ఎంత మంచిగా చెప్తున్నాం నాకు ఇంత అర్థం వేసుకుంటాడు వెళ్ళిపోతుంది ఏమన్నా ఏమంటున్నావు కాదంట వినిపిస్తలే చోరీ ఏంది వినిపిస్తలేవా? చెప్పు చెవులు వినిపిస్తలేవా? చెవులు. ఏంది నీ బాధ ఏంది ఆనని రుబాబు చెప్తున్నా. దమ్మున పోవాలా పోతే అరుచుకుంటూ పోతే అర్థమైంది ఎవరు పడటం లేదు పడు, మాటలు ఇన్ని రోజుల నుంచి పడ్డారు ఇప్పుడు పడని మాటలు పడను పడను అని చెప్పిన లో బాబు ఏం ఓ గమ్మున ఓ ఉరుకుంటే ఎందుకు వస్తున్నావు నా వెనకాల రావాలి మాటలు కూడా గుల్లుకుంటూ పోవడం కాదు మన గమ్మున వెళ్ళిపోవాలి మరి ముఖం మీద చెప్తున్నా నీకు గులుగుతలే ముఖం మీద నీ ముఖం సరే మీద పోవమ్మా చెప్తున్నా. వచ్చేయి సో గాయ చూస్తారు కదా అరుచుకుంటా పోతారు ఒర్రుకుంటా పోతారు డాన్స్ ఆడుకుంటా పోతారు నీకెందుకు మీరా రోడ్ పెద్ద అవసరం లేదని నేను ఇంకోసారి రాను. అరే ఆగమ్మా ఎదిగొట్టున్నావు ఆగు అరే ఓని మా మాట ఏ అట్లనే ఉంటుంది గాయ చూస్తారు కదా అట్సనే ఉంటుంది అనమాట అరే నువ్వు ఎడుస్తున్నా ఏ పోనీ అరే పోనీ మామ దీరనేలో కొట్టేసాను గద్దెలో దీరనే పంపించేసిన పంపించేసి మరి ప్రాంక్ కాదు ప్రాంక్ అంటే ఈమె చేయదు కదా ఏ నిజం చెప్పు నిజంగా ప్రాంక్ నేను చెయ్యా వీడియో వీడియోలో నేను ఎందుకు చేస్తా ప్రాంక్ అంటే నేను ఒప్పుకున్నా మామ ఏం లేదంటుంది ఏంది బాబా ఇది మమ్మల్ని పిచ్చని చేస్తా అదే కదా అలా తీసుకొని ఈమె కూడా ఎందుకు అరే ఆగమా వద్దు దాదా అరే వద్దు మామ వదిలే పోనీ అరే దామా వద్దుదా ఇక్కడ చెప్తా ఇక్కడ సో గైస్ ఇప్పటి నుంచి నేను స్వాతి చేస్తాను అనమాట నేను చేస్తలేను గైస్ మా అక్కకి అగేన్స్ట్ అస్సలు పోను అవసరం లేదు నాకు మా అక్క అయినా ఇంపార్టెంట్ ఆమె చెప్పిందే నేను వింటా నేను దానే రాను అంటే లాస్ట్ అక్కచెల్లెలు ఒకటి నేను మామ ఒకటా నేను రాను నీ దగ్గరికి ఆ వీడియో వద్దన్నాడు మావే నేను మన వీడియో మామ మన వీడియో మామ ఏమంటున్నా ఆయన వద్దు నిజాన్ని వద్దామే లేదు నువ్వు డైలీ రా మనం చేసుకోవాలి నేను రాను మంచిగా మా అక్క లేని నేను రాను సారీ మంచి కంటెంట్ ఉన్నాయి మంచిగా నువ్వు హైలైట్ అయితే ఏమొద్దు వినమ్మా మా మాట సో గైస్ నాది ఇంకా స్వాతి నాకు ఇంటికి పోయినాక ఉంటది ఇప్పుడు గైస్ నాది స్వాతి చూడకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి గైస్ నేను స్వాతి వీడియోలు చేస్తాను అనమాట సో గైస్ మీ సపోర్ట్ మాకు కావాలి గైస్ చాలా చాలా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిందేమో నాడు ఈ వీడియో చూస్తున్నాం సాక్షి బాయ్